వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన కథ మా అమెరికా అన్నయ్య వింటారు. ఏ గౌతమి, నిన్ను హెడ్ మిస్ట్రెస్ గారు పిలుస్తున్నారు అని నా ఫ్రెండ్ వాసంతి చెప్పేసరికి నాకు గుండెలు దడదడా కొట్టుకోవడం మొదలెట్టాయి. క్లాసులో అందరూ నాకేసే చూస్తున్నారు. ఈవేళ దీనికి మూడింది అన్నట్టుగా. మా గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నాగరత్నం గారంటే స్కూలు మొత్తం అందరికీ హడలే. ఆవిడ నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు బెత్తం పుచ్చుకుని స్కూల్ అంతా తిరుగుతూ, లేటుగా వచ్చిన పిల్లల్ని ఆ బెత్తంతో కొడుతూ, లేటుగా వచ్చిన టీచర్లను సీరియస్గా హెచ్చరిస్తూ ఉండేది. 8 చదువుతున్న నేను హడావిడిగా పరిగెత్తి గొంతు తడారిపోతుంటే ఎం నాగరత్నం ఎంఏ బిఈడి అనే బోర్డు వంకే చూస్తూ ఆవిడ ఛాంబర్ గుమ్మం ముందు నిలబడ్డాను. అక్కడే ఆగిపోయావే, లోపలికి రా అని ఆజ్ఞాపించింది. కాళ్ళు వణికిపోతుంటే చేతులు కట్టుకుని ఆవిడ ముందు నుంచున్నాను. ఏదో పెద్ద కవర్ చేతిలో పట్టుకుని చూస్తూ, నీకు ఇప్పటినుంచే స్కూల్కి ఉత్తరాలు రాసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట. ఎవరి శ్రీనివాస్ అంది సీరియస్గా. అంత పెద్ద కవరు, అందులోనూ నాకు. ఎవరు రాసుంటారా అని భయపడిపోతున్నాను. నీకు తెలియకుండానే నీ పేర ఉత్తరాలు రాసేస్తున్నాడా ఆ శ్రీనివాసు అంది మరింత కోపంగా. నేను తెలివైన దాన్నే, కానీ 1960ల్లో నేను హై స్కూల్లో చదివే రోజుల్లో టీచర్లని, ముఖ్యంగా హెడ్ మిస్ట్రెస్ని చూస్తే నోట మాట వచ్చేది కాదు. ఇప్పటి వాళ్ళ సంగతి వేరనుకోండి. కవర్ ఒక్కసారి చూడొచ్చా అండి అన్నాను తడబడుతూ. ఇచ్చింది. కవరు మీద చేతిరాత చూశాక వెలిగింది. అది మా అమెరికా అన్నయ్య అక్కడి నుంచి రాసిన ఉత్తరం అని. అసలు స్కూల్కు ఉత్తరాలు రావడం అంటే తెలియని ఆ రోజుల్లో మా అన్నయ్య నన్ను సర్ప్రైజ్ చేద్దామని రాశాడు అని తర్వాత తెలిసింది. మా అన్నయ్య అమెరికా నుంచి రాశాడండి అన్నాను కొంచెం ధైర్యంగా. ఆవిడికి కొంచెం అనుమానం వచ్చినట్టుంది. స్కూల్లో ఆడపిల్లలకు వచ్చే ఉత్తరాలని మేము తెరచి చూడొచ్చు నన్ను తెలుసుగా అంది. తెలుసండి అన్నాను బెరుకుగా. చిన్న కత్తెరతో ఆ కవర్ని కత్తిరించి లోపలున్న పెద్ద ఉత్తరాన్ని బయటకు తీసి కొద్దిగా చదివింది. ప్రియమైన చెల్లెలు గౌతమిని అన్నయ్య ఆశీర్వదించి రాయునది అని చూసింది కాబోలు. కొంచెం బిత్తరపోయి దాంట్లో ఉన్న ఫోటోలు బయటికి లాగింది. ఆ రోజుల్లో నలుపు తెలుపు ఫోటోలు తీయించుకోవడమే అరుదు. 4-5 రంగుల ఫోటోలు చూసేసరికి ఆవిడ మొహంలో రంగులు మారిపోవడం చూశాను. 1960ల్లో అమెరికా ఎక్కడుందో, అక్కడ జీవితం ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. నాలాంటి హై స్కూల్ విద్యార్థులకైతే మ్యాప్ పాయింటింగ్లో ఒక ప్రశ్న ఉండేది. అందులో ఖండాలు, సముద్రాలు గుర్తించడం మాత్రమే ఉండేది. ఒకసారి పరీక్షలో సముద్రముల పేర్లు వ్రాయుము అని అంటేను పాల సముద్రం పేరు కూడా రాసేశాను. మా శ్రీనివాస్ అన్నయ్య ఆ రోజుల్లోనే బీఎస్సీ పాస్ అవగానే అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ నయాగరా జలపాతం దగ్గర పెద్ద పెద్ద 100 అంతస్తుల భవనాల దగ్గర తీసుకున్న రంగుల ఫోటోలు నాకు పంపించాడు. ఆ రంగుల ఫోటోలు మా క్లాసులో అందరికీ చూపిస్తూ షైన్ అయిపోవడం భలేగా ఉండేది. అప్పటిదాకా బుసలు కొట్టిన మా నాగరత్నమ్మ గారు చిరునవ్వుతో, మీ అన్నయ్య అమెరికానా, ఎప్పుడూ చెప్పలేదే అంటూ ఆ కవరు ఫోటోలు నాకు ఇచ్చారు. మరే మీ అన్నయ్యకి పెళ్ళయిందా అంది. మా అన్నయ్య పెళ్ళి గొడవ ఈవిడికెందుకు అనుకుంటూ, లేదండి మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు అన్నాను వినయంగా. ఆ రోజు సాయంత్రం మా ఇంటి దగ్గర మా గ్యాంగ్తో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటుండగా, ఏ గౌతమి, మీ హెడ్ మిస్ట్రెస్సే అన్నారు ఎవరో. గేటు తీసి చూస్తే, గౌతమి మీ నాన్నగారు ఉన్నారా అని నవ్వుతూ రిక్షాలోంచి పళ్ళబుట్టతో దిగింది ఎప్పుడూ నవ్వని మా నాగరత్నం టీచర్. మా నాన్నగారితో ఈవిడికేం పని అనుకుంటూనే, ఉన్నారు టీచర్ రండి అని నమస్కారం పెట్టాను. బెత్తంతో తప్ప మమ్మల్ని ఎప్పుడూ తాకని మా టీచరు నా భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ లోపలికి నడిచింది. మా నాన్నగారు ఎదురొచ్చి నాగరత్నం టీచర్ గారిని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. చివరికి తెలిసింది ఏంటంటే, మా నాగరత్నం టీచర్ గారి కూతురు, అదే మా స్కూల్లోనే ఎస్ఎస్ఎల్సి చదువుతున్న బుర్ర తక్కువగాను ఒళ్ళు ఎక్కువగాను ఉన్న
మేము గండుపిల్లి అని నిక్కునేం పెట్టుకున్న పొగరుబోతు లక్ష్మీకాంతాన్ని మా అమెరికా అన్నయ్యకిచ్చి పెళ్లి సంబంధం కలుపుకుందుకొచ్చింది అని. వాళ్ళ అమ్మే మా స్కూల్కి హెడ్ మిస్ట్రెస్ అని దానికెంత పొగరో అనుకునేవాళ్ళం. రాత్రి భోజనాల దగ్గర మా అమ్మా నాన్న ఆ విషయం మాట్లాడుకుంటుంటే నేను వీటో చేసి పడేశాను. గండు పిల్లి నాకు వదినవడమేమిటి అసహ్యంగా అని. మా అమ్మ నాన్నలకి మేమిద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళం. మా నాన్న ఒక చిరుద్యోగి. అంతమంది పిల్లల్ని పోషించడానికి చాలా ఇబ్బంది పడేవారు. సాయంత్రాల్లో కొంతమందికి ట్యూషన్లు చెప్తూ సంసారాన్ని కష్టం మీద లాక్కొస్తుంటే చదువులో మంచి మార్కులు సాధించి ఆ రోజుల్లోనే బీఎస్సీ పాస్ అయి ఎంతో ముందు చూపుతో అమెరికా వెళ్ళిపోయాడు మా శ్రీనివాస్ అన్నయ్య. ఆ రోజుల్లో ఉద్యోగాలు చేయడానికి జిల్లాలు రాష్ట్రాలు దాటడానికే భయపడేవారు. అమెరికాలో బాగా సంపాదిస్తూ మా నాన్నకి డబ్బులు పంపిస్తుంటే మా అక్కని, చిన్నన్నయ్యని, నన్ను చదివించి మా అక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయగలిగారు. మా పాత పెంకుటింటిని మార్చేసి అన్ని సౌకర్యాలతో పెద్ద డాబా ఇల్లు కట్టించాడు పెద్దన్నయ్య. మెళ్ళో నల్లపూసలు, సన్నటి మంగళసూత్రాలు గొలుసు తప్ప ఎరుగని మా అమ్మకి మెడ నిండా బంగారు నగలు, చేతులకి 6 జతల బంగారు గాజులు చేయించాడు. అవన్నీ వేసుకుని మా అమ్మ పేరెంటాలకి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే మా అమ్మ మొహంలో వచ్చిన ఆనందము, తృప్తి నేను ఇప్పటికీ మర్చిపోలేను. సహజంగానే మా అమ్మా నాన్నలకి పుత్రోత్సాహం అనుభవంలోకి వచ్చి మా అన్నయ్య గురించి అందరితో చాలా గొప్పగా చెప్పేవారు. బహుశా ఆ రోజుల్లో ఊరు మొత్తానికి మాదొక్కటే అమెరికా కుటుంబం. 1970లో మా అమెరికా అన్నయ్య తన పెళ్లి చూపుల కోసం ఇండియా వచ్చాడు. మా అమ్మా నాన్నలు అప్పటికే కొన్ని మంచి సంబంధాలు చూసుంచారు. మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడు అంటే వారం రోజుల ముందు నుంచి నాకు నిద్ర సరిగ్గా పట్టేది కాదు. నా కోసం ఏమేమి వింత వస్తువులు, గిఫ్టులు తెస్తాడోనని ఆతృత. ఆ వయసులో, ఆ రోజుల్లో అప్పటి ఆప్యాయతలు, అమాయకత్వాలు తలుచుకుంటే మనవల్ని ఎత్తిన ఇప్పుడు నవ్వొస్తుంది, కానీ ఆ రోజులే ఎంతో బాగున్నాయి అనిపిస్తుంది. చిన్న చిన్న బహుమతులకే ఎంతో ఆనందించిన రోజులవి. తెల్లారుకట్ల రైలుకి మా అన్నయ్య రానే వచ్చాడు. నేను నిద్రలేచి హాల్లోకి వెళ్ళి చూస్తే మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్న మా అన్నయ్యను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చంటి పిల్లనైన నాకు తప్ప ఇంకెవ్వరికీ అవకాశం లేదని అప్పట్లో నా అభిప్రాయం. కుర్రతనంలేండి. మా అన్నయ్యేనా అనిపించేటట్టుగా బాగా తెల్లబడి ఒళ్ళు చేశాడు. సినిమా హీరోలా అనిపించాడు నాకు. 2 పెద్ద పెట్టెల్లో మా అందరి కోసం ఎన్నెన్నో తెచ్చాడు. మా అక్క, బావ, వాళ్ళ పిల్లలు, మా చిన్నన్నయ్యతో సహా అందరి కోసం, అందరికీ నచ్చే వస్తువులు ప్రత్యేకంగా తెచ్చాడు అన్నయ్య. నా కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఫారిన్ సబ్బు, పౌడరు, సెంటు అబ్బా ఇప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నా కోసం తెచ్చిన స్కూల్ బ్యాగ్ ఇప్పటికీ ఉంది. ఆ బ్యాగ్తో స్కూల్లో నేను ఇచ్చిన కటింగులు ఇప్పుడు తలుచుకుంటుంటే సిగ్గేస్తుంది. మా అన్నయ్య తెచ్చిన సెంటు రాసుకుంటే ఆ సువాసన రోజంతా ఉండేది. మా క్లాస్లో అందరూ అబ్బా నీ దగ్గర భలే మంచి వాసన వస్తుందే అంటుంటే గర్వంగా ఉండేది. మా అమ్మా నాన్నల కోసం మెత్తటి పెద్ద పెద్ద రగ్గులు, శీతాకాలంలో వేసుకునేందుకు మెత్తటి స్వెట్టర్లు తెచ్చాడు. వాటిని ఇరుగు పొరుగు వాళ్ళంతా వింతగా చూసేవారు. ఒక ట్యాక్సీ చేసుకుని మా అమ్మ, నాన్న, మా అమెరికా అన్నయ్య, నేను రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం లాంటి కొన్ని ఊళ్ళు తిరుగుతూ హోటల్స్లో మకాం చేస్తూ రాబోయే వదిన వేటలో పడ్డాం. ఎన్ని సంబంధాలు చూసినా మా అన్నయ్యకి నచ్చే చదువుకున్న అమ్మాయి దొరకట్లేదు. ఏ సంబంధం కుదరకుండానే తిరిగి అమెరికా వెళ్ళిపోతాడేమో అనుకున్నాం కూడా. మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామిని చూడకుండా వెళ్ళకూడదనుకున్నాడో ఏమో అప్పటికప్పుడు తిరుపతి యాత్ర తలపెట్టాడు మా అన్నయ్య. ఆ రోజుల్లో రైల్లో 1, 2, 3 తరగతులు వేరుగా ఉండేవి. 2వ తరగతి ప్రయాణం కొంచెం ఖరీదేను. మా కుటుంబం అందరికీ 2వ తరగతి టికెట్లు కొన్నాడు. మా కుటుంబం కోసమే బుక్ చేసినట్టు పెట్టంతా ఖాళీగా ఉంది. ఆ తిరుపతి యాత్ర మా అందరి జీవితాల్లో మర్చిపోలేనిది. ఆ రోజుల్లో తిరుపతి కొండ మీద వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఒక వింత లోకంలోకి వెళ్ళినట్టుండేది. ఇప్పట్లాగా ఇంత హడావిడి జనసమూహం లేదు.
మా అన్నయ్య ఖరీదైన కాటేజ్ బుక్ చేస్తే అక్కడ 3 రోజులు ఉండిపోయాం. 3 సార్లు స్వామి దర్శనం సులువుగా అయిపోయింది. అదంతా ఒక మధుర స్వప్నంలా అనిపిస్తుంది. తర్వాత ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా అప్పటి అనుభూతులే వేరు. మా అమ్మా నాన్న, మా అబ్బాయికి మంచి అనుకూలవతైన భార్యని ప్రసాదించు స్వామి అని మొక్కుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు. తిరుగు ప్రయాణంలో మా రైల్లోనే మా 2వ తరగతి పెట్టెలోనే ఓ కుటుంబం ఎక్కింది. తల్లి, తండ్రి, 3 పిల్లలు. అమ్మాయి పెద్దదిలా ఉంది, 2 తమ్ముళ్ళు. చూడగానే ఆ అమ్మాయి ఎందుకో చాలా హుందాగా ప్రత్యేకంగా కనపడింది. తనని అదే పనిగా పరికించి చూస్తూ నోరు తెరుచుకుని ఉండిపోయానేమో నన్ను పిలిచి తన పక్కన కూర్చోపెట్టుకుంది. నా పేరు, చదువు, నా మార్కులు అన్నీ అడిగింది. నేను అడగకుండానే తన పేరు పద్మావతి అని చెప్పింది. ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి మాట తీరు, అందం, ముఖ్యంగా పెద్ద జడ నాకు భలే నచ్చేశాయి. మధ్యలో ఎప్పుడో ఒకసారి చూశాను. 8వ క్లాస్ చదువుతున్న నేను, మా శ్రీనివాస్ అన్నయ్య ఆ అమ్మాయిని తదేకంగా చూడ్డం. ఓహో, ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూనే ఆ అమ్మాయిని మరింత నిశితంగా పరిశీలించడం మొదలెట్టాను. తను కూడా మా అన్నయ్యని చూస్తున్నట్టు తెలియకుండా చూస్తోందని నా పసి స్త్రీ హృదయం కనిపెట్టలేదా? వి గౌతమి 8th A అక్కడ. అంతా బానే ఉంది కానీ ఆ అమ్మాయి పెద్ద తమ్ముడే. నాకేసి అదోలా చూస్తున్నట్టు గ్రహించలేనంత చిన్నపిల్లనేం కాదుగా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే, చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తుంటే ఏం చేయాలో తెలియక కనుబొమ్మలు ముడెట్టేసి నాలిక బయట పెట్టి వాడిని ఎక్కిరించాను. వాడు నవ్వుకుంటున్నాడు. అప్పుడు వాడికి సిగ్గు లేదు అనుకున్నాను. మా అమ్మా నాన్నల్ని చూస్తే వాళ్ళు పద్మావతి వాళ్ళ అమ్మా నాన్నలతో ఏవో కబుర్లు సీరియస్గా ముచ్చటించేస్తున్నారు. తర్వాత మేమందరం నా రైలు ఫ్రెండ్ పద్మావతి ఇంటికి వెళ్ళడం, జాతకాలతో సహా అన్నీ నప్పేయడం, వధూవరులు ఒకళ్ళకొకళ్ళు నచ్చుకోవడం, పెళ్లి పత్రికలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆనందమానందమాయనే అనుకున్నాక ఆ అమ్మాయి చేతులు పాలల్లో ముంచి మా అందరికీ అప్పగించడం ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయి. మా చిన్నన్నయ్య చదువు పూర్తవగానే వాణ్ణి కూడా అమెరికా అన్నయ్యని చేసేసాడు మా అమెరికా పెద్దన్నయ్య. ఇదంతా జరిగిపోయి శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభవం ఈనాడే అనుకుని స్వర్ణోత్సవం అంటే 50 ఏళ్ళు కూడా పూర్తయిపోయింది. రేపు రాత్రి నేను, మా వారు 4వసారి మా అమెరికా అన్నయ్యల ఇళ్ళకి వెళ్తున్నాం. మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయిపోయాక మా ఇద్దరికీ వేరే పనులే ఉంటాయి, ఊళ్ళమ్మటి తిరగడమే పనిగా పెట్టుకున్నాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు రైల్లో ఆ 8వ క్లాస్ అమ్మాయిని అదోలా చూసి నా చేత వెక్కిరించబడ్డ ఆ సిగ్గులేని అబ్బాయి ప్రస్తుతం తలొంచుకుని పెట్టెల్లో నా బట్టలు, తన బట్టలు ఒబ్బిడిగా సర్దుతున్నాడు. 48 ఏళ్లుగా నన్ను పోషిస్తున్నాడు. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన మా అమెరికా అన్నయ్య విన్నారు. అందరూ ఈ కథ శ్రద్ధగా విన్నారు కదూ. అయితే ఈ కథలో అమెరికా అన్నయ్య భార్య పేరు ఏమిటో చెప్తారా? కామెంట్లో తెలియచేయండి. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.